తో స్వాగతిద్దామని ఎదురు చూస్తున్న తల్లులు చెల్లెలు అక్కలందరి పక్షాన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, మన గృహ ఈ సంబంధిత శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఆనరబుల్ మినిస్టర్ అగ్రికల్చర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఆనరబుల్ మినిస్టర్ హెల్త్ దామోదర్ రాజనరసింహ గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఐటీ శ్రీధర్ బాబు గారికి, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ్ గారికి, అనసూయ సీతక్క గారికి వేదిక స్వాగతం పలుకుతోంది. ఇప్పుడు స్థానిక పెద్దలు ముఖ్యమంత్రి గారిని, ఇతర ఉప ముఖ్యమంత్రి మంత్రివర్యులు స్వాగతిస్తారు. శ్రీనివాసరాజు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ R&B ఈజ్ వెల్కమింగ్ ఆనరబుల్ సీఎం విత్ బొకే. వేదికపైకి వేంచేసి ఉన్న పెద్దలందరినీ పుష్పగుచ్చాలతో స్వాగతిస్తున్నారు మన రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులు. యాదగిరిగుట్ట నరసన్నను, భద్రగిరిగుట్ట రామన్నను ముఖ్యమంత్రి గారు ఎందుకు మొక్కిండ్రు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ సుఖంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి. ప్రజలందరూ ఆనందంగా ఉన్నప్పుడే రాష్ట్రం ఆనందంగా ఉంటుంది. అప్పుడు మరి రాష్ట్రాన్ని పాలిస్తున్న ఆ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం పలుకుతూ స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యుల్ని స్వాగతిస్తున్నాను. వారు ముందుగా స్వాగత వచనాలు పలుకుతారు. శ్రీ టి వెంకట్రావు గారు. ఈనాటి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నా నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులందరికీ, అలానే శాసనసభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలానే అధికారులకి, రాష్ట్ర అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ, ఎన్నో కాలాలుగా భద్రాచలం అంటే ఒక మారుమూల ప్రాంతం, ఉమ్మడి రాష్ట్రాలలోనే మారుమూల ప్రాంతం. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి గారు వస్తారంటే ఒక దేవుడిగా చూసే రోజులు. అది ఈరోజు మనకు కరువు అయిందని, ఈరోజు చాలామంది భద్రాచలం ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎన్ని హామీలు కురిపిస్తారో, ఏమిస్తారో అని ఒక ఆలోచనతో ఉన్నారు. ఈ హామీలన్నిటినీ, ఈ భద్రాచలం నియోజకవర్గాన్ని మన ముఖ్యమంత్రి గారు కడుపులో పెట్టుకొని, మంత్రివారి కడుపులో పెట్టుకొని ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా చేయాలని, అదేవిధంగా ఈరోజు చేస్తున్న మంచి కార్యక్రమానికి నేను కూడా ఒక ఇంద్రమ్మ ఇల్లులో ఉండి MBBS చదివి, MS చదివి ఈ కాడికి చేరుకున్న వ్యక్తిగా ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు భద్రాచలంలోనే మొదటి ఈరోజు లాంఛనం చేయడానికి ఆ కన్సర్న్ మంత్రివర్యులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు భద్రాచలం ఒక వరంగా, భద్రాచలం ఒక పుట్టిన స్థానంగా ఈరోజు ఎన్నో కాలాలుగా ముఖ్యమంత్రికి ఎదురు చూస్తున్న రోజుల్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చారంటే భద్రాచలంకి వరాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఈ వరాలని, అదేవిధంగా హామీలతో పాటు మీరు భద్రాచలం నియోజకవర్గాన్ని, ఈ అంతర్రాష్ట్రాల మధ్య ఉన్న మన నియోజకవర్గాన్ని మీ కంటికి రెపలా కాపాడతారని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ రోడ్స్, బిల్డింగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, జిల్లాకు చెందిన సీనియర్ డిప్యూటీ సీఎం శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారికి, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, సీతక్క గారికి, కొండా సురేఖ గారికి, అలాగే
వేదిక పైన గౌరవ శాసనసభ్యులకు, అధికారులకు, కలెక్టర్కు, ముఖ్యంగా పెద్ద ఎత్తున విచ్చేసిన అక్కలకు, చెల్లెళ్లకు మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు శ్రీరాముల వారిని దర్శనం చేసుకొని వారి పాదాల దగ్గర ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని చెప్పిన మాట ప్రకారం ప్రారంభిస్తున్న సందర్భంగా తెలంగాణలోని యావత్ పేద ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పేదవానికి సొంత ఇల్లు అనేది కళ. సొంత ఇంట్లో ఉంటే ఆత్మగౌరవం పెరుగుతుంది. అలాంటిది మనం గత 10 సంవత్సరాల కింద ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 30 లక్షల ఇల్లు తెలంగాణలో ఆ రోజుల్లోనే 2004లోనే ₹1,00,000 ఇవ్వడం జరిగింది. కానీ మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు 7 లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఒక్క ఇల్లు కట్టలేదు. ఆయన మాత్రం ప్రగతి భవన్, ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, కొడుకు బిడ్డ ఇల్లు కట్టుకున్నాడు తప్ప పేదవానికి ఒక్క ఇల్లన్నా కట్టినా ఇక్కడున్న అక్క చెల్లెలు ఆలోచించుకోవాలి. అందుకనే ఈరోజు 6 గ్యారంటీల్లో ముఖ్యమైన గ్యారంటీ శ్రీరాముని పాదాల వద్ద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళని ప్రారంభించుకున్న సందర్భంగా మీ అందరికీ ఒకటే మాటిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులందరం, ఎమ్మెల్యేలం ఈ 5 ఏళ్ళ పేద ప్రజల కోసం పనిచేస్తాం. మీ అందరికీ కూడా చెప్పిన కార్యక్రమాలు, చెప్పని కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రితో పాటు అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇచ్చుకుంటూ ఇప్పుడే యాదాద్రి లక్ష్మీనరసింహ గారిని, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహని దర్శించుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మన భద్రాచలం ఇన్ఛార్జ్ మినిస్టర్, ఖమ్మం జిల్లా మినిస్టర్గా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా తప్పకుండా ఈ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రైతులకు సంబంధించి కానీ అన్ని కార్యక్రమాల్లో ముందుంటాం. ఇక పోతే ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి. ఇంకా 40 రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మొన్న ఎన్నికల్లో ఏ విధంగా మీరు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఇలా ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకుంటున్నాం, బస్సులలో ఉచితంగా పోతున్నాం, 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. మళ్ళా ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలంటే తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించాలి. ఇక్కడ బలరాం నాయక్ గారు ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థిని పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, గతంలో ఒకటి చెప్తున్న చివరిగా మన గవర్నర్ గారు ఉండే పెద్ద మనిషి, ఆయన కాళేశ్వరం డ్యామ్ కడతప్పుడు ఆయనని సీఎం కేసీఆర్ గారి కాళేశ్వరం రావు అని పెట్టిండు. ఆఖరికి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే కాళేశ్వరరావు అయింది. ఆ పార్టీ రోజు రోజు ఖాళీ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ తప్పకుండా 13-14 సీట్లు మీరు ఆశీర్వదించండి. ఇంకా మంచి పనులు చేస్తూ 10 సంవత్సరాల పాటు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీసుకుంటూ అన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ, మరొకసారి ఇందిరమ్మ పథకం లాంచ్ చేస్తున్న మా ప్రభుత్వానికి ప్రజలు పార్టీలకు అతీతంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. తెలంగాణ రాష్ట్రం